హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ వైష్యూస్ కిచెన్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈరోజు డబుల్ కా మీఠా రెసిపీ చేయబోతున్నాను. వితౌట్ కోవా అండి. ఈజీగా మిల్క్ బ్రెడ్ తోటి డబుల్ కా మీఠా స్వీట్ని టేస్టీగా చేసుకోవచ్చు. ఇప్పుడు చూసేద్దాం రండి. ఫస్ట్ ఇక్కడ నేను 2 బ్రెడ్ ప్యాకెట్స్ తీసుకున్నాను. బ్రెడ్ని ఇలాగా హాఫ్లా కట్ చేసుకున్నాను. ఒక్క బ్రెడ్ స్లైస్ని ఇలాగా 4 పార్ట్స్ కింద కట్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, మరి చిన్నగా కట్ చేసుకోవద్దు, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో గీ వేసుకుంటున్నాను. గీ వచ్చేసి 2 టేబుల్స్ వేసుకుంటున్నాను. ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ని వేయించడం కోసం ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ వచ్చేసి బాదాం, కాజు, కిస్మిస్ తీసుకున్నాను. అలాగే వాటర్మెలన్ సీడ్స్ కూడా తీసుకున్నాను. ఫస్ట్ వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అందులోనే నెయ్యి ఇంకాస్త వేసుకోవాలి. నెయ్యి లేకపోతే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవచ్చు, కానీ నెయ్యి మాత్రం వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దాంట్లోనే ఈ బ్రెడ్ స్లైసెస్ని అందులో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. 2 సైడ్స్ చక్కగా వేగిన తర్వాత వీటిని సపరేట్గా తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు చక్కెర పాకంకి సపరేట్గా ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులో షుగర్ వేసుకున్నాను. ఇక్కడ నేను 2 కప్స్ షుగర్ వేసుకున్నాను. అలాగే 2 గ్లాసెస్ వాటర్ కూడా వేసుకుంటున్నాను. వాటర్ ఎక్కువగా వేసుకోకండి, ఎంతైతే మనం షుగర్ వేస్తామో అంతే వాటర్ కూడా వేసుకోండి. ఇప్పుడు షుగర్ అంతా మెల్ట్ అయిపోయే వరకు వెయిట్ చేయండి. షుగర్ మెల్ట్ అయిన తర్వాత అందులో ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని ఫుడ్ కలర్ కూడా వేసుకొని కలుపుకోవాలి. షుగర్ అనేది తీగపాకం రావాల్సిన అవసరం లేదు, జస్ట్ మెల్ట్ అయిపోతే సరిపోతుంది. ఇందులో బ్రెడ్ స్లైసెస్ని వేసేసుకోవాలి. ఫ్రై చేసిన బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదా, వాటిని వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. మరీ ఎక్కువగా కలుపుకోకండి. ఇప్పుడు దాంట్లో పాలు వేసుకుంటున్నాను. మిల్క్ కూడా 1 గ్లాస్ మిల్క్ తీసుకున్నాను. ఫుల్ ఫ్యాట్ మిల్క్ అండి నేను తీసుకుంది ఇక్కడ, చాలా బాగుంటుంది ఫుల్ ఫ్యాట్ మిల్క్ వేసుకుంటే. తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని గార్నిష్ చేసేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, చాలా టేస్టీగా ఈజీగా డబుల్ కా మీఠా ఇంట్లోనే రెడీ అయిపోయింది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.